నా పేరు మంగత గారు. మాది చందానగర్. 93లో మాకు మ్యారేజ్ అయ్యింది. 97లో మాకు పెద్ద పాప పుట్టింది. 2000లో చిన్న పాప పుట్టింది. తర్వాత ఆర్థిక పరిస్థితి వల్ల నా భర్త కువైట్కి వెళ్ళారు. 2004లో వెళ్ళారు కువైట్కి. 2004లో వెళ్ళి మళ్ళీ 2007కి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత అప్పటి వరకు చాలా అంటే చాలా బాగున్నాము. మా ప్రాబ్లమ్స్ కూడా తీరిపోయినాయి. అంతా బాగుంది అని అనుకున్నటప్పుడు మళ్ళీ నా భర్త తిరిగి కువైట్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అనుకోని రీతిగా అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల చాలా సిక్ అయిపోయి అక్కడ మనీ కూడా పంపించలేని పరిస్థితికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియదు, పిల్లల్ని ఎలా చదివించుకోవాలో తెలియదు. మాకంటూ నా బంధుమిత్రులు కానీ ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదు. అలాంటప్పుడు నాకు కుకట్పల్లి జీసస్ కాల్స్ నుంచి ఒక ప్రేయర్ వారి పరిచయం అయ్యారు. ఆ సిస్టర్ ద్వారా నేను జీసస్ కాల్స్కి కుకట్పల్లి వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి చెన్నైకి కాల్ చేసి పాల్ దినకర్ గారికి ప్రేయర్ చేయించారు. చేయించిన తర్వాత నా కుమార్తెకి 10th క్లాస్లో చాలా అంటే చాలా మంచి మెరిట్తో పాస్ అయ్యింది. దేవా, నేను ఏం చేయాలో నాకు తెలీదు, నా పిల్లలకి ఏ కాలేజీ ఇస్తావో నాకు తెలియదు అని నేను ప్రేయర్ చేసుకున్నాను. అప్పుడు నేను జీసస్ కాల్స్లో వెళ్తూనే ఉన్నాను. దేవా, ఇదిగో ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ అయిపోయింది, నువ్వేం చేస్తావో నాకు తెలియదని నేను మళ్ళీ ప్రేయర్ దేవునితో నేను మొరపెడుతూనే ఉండేదాన్ని. అప్పుడు మంచి కాలేజీల్లో ఉన్న పెద్ద కుమార్తెకి మంచి సీట్ వచ్చింది. సీట్ వచ్చిన తర్వాత నేను ఇలా ఉంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నా పిల్లల్ని పోషించుకోవాలంటే నాకు అమౌంట్ కావాలి అనేసి నేను ప్రేయర్ చేసుకునేటప్పుడు దేవుడు నాకు జీసస్ కాల్స్లోని ద్వారా నాకు మంచి బిజినెస్ ఇచ్చారు. నేను టైలరింగ్ చేస్తాను. అలాగే ఒక షాప్ తీసుకుని నేను టైలరింగ్ చేసేదాన్ని. చేస్తుండగా ఇంకా దేవుడికి అలా ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని. ఉన్నప్పుడు ఒకరోజు నా భర్త అనుకోని రీతిగా ఫోన్ చేసి నేను అమౌంట్ పంపిస్తున్నాను అనేసి నాకు ఫోన్ చేశారు. అప్పటికి నేను నా పిల్లల పరిస్థితి కోసము నాకున్న గోల్డ్ అంతా బ్యాంక్లో పెట్టి పిల్లల్ని చదివించుకోవడము అట్లా చేసేదాన్ని. అనుకోని రీతిగా కొంత అమౌంట్ పంపించారు. పంపించిన తర్వాత ఆ అమౌంట్ తోటి నేను బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాను. నా భర్త అనుకోని రీతిగా నా భర్త మళ్ళీ ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసి నేను బయలుదేరి వస్తున్నాను అన్నప్పుడు కూడా నేను నమ్మలేకపోయినప్పుడు మళ్ళీ నేను జీసస్ కాల్స్కి ఫోన్ చేసి ప్రేయర్ వారికి నా భర్త తిరిగి వస్తానన్నారు అని ఫోన్లో చెప్పడం జరిగింది. ఆ విధంగా నా భర్త రావడం జరిగింది. నా భర్తకి ఉద్యోగం పోయింది. ఏం చేయాలో తెలియదు. ఆర్థికంగా మేము చాలా అంటే చాలా నలిగిపోయినప్పుడు దేవా, నువ్వు ఎలా నిలబెడతావో నా కుటుంబాన్ని, నా బంధుమిత్రులందరినీ మమ్మల్ని హేళన చేశారు. అయిపోయింది, వీళ్ళ పని అయిపోయింది, పిల్లల్ని ఎలా చదివిస్తారు అని మమ్మల్ని హేళన చేసేవారు. హేళన చేసినప్పుడు నేను ఒక్కటే దేవుడి మీదే నేను ఆధారపడి నేను దేవుడి సన్నిధిలో గోజాడి అడిగేవాళ్ళము. నా కుటుంబం అంతా కలిసి ప్రేయర్లో కూర్చొని ప్రేయర్ చేసుకునే వాళ్ళము. ప్రేయర్ చేసుకున్నప్పుడు నా భర్తకి మంచి ఉద్యోగం కావాలని నేను ప్రేయర్ చేసేదాన్ని తప్ప నేను బిజినెస్ అని ఏ రోజు ప్రేయర్ చేయలేదు. నేను ఉద్యోగం కావాలని ప్రేయర్ చేసేదాన్ని. అలాగే ఆ విధంగా నేను జీసస్ కాల్స్కి ఫోన్ చేసి నా భర్త ఉద్యోగం కోసం ప్రేయర్ చేయండి అన్నప్పుడు ప్రేయర్ వారి నాకు ఒకటే మాట అన్నారు, నీ ఉద్యోగం కాదు, నీ భర్తకి మంచి బిజినెస్ వస్తుంది, మంచి బిజినెస్ పెడతారు, మీరే 10 మందికి శాలరీ ఇచ్చే స్థితిలో దేవుడు నీకు మా ద్వారా మీతో మాట్లాడుతున్నారు అన్నప్పుడు నేనైతే నమ్మకపోయినప్పుడు కొన్ని రోజుల తర్వాత నా భర్త ఉద్యోగానికి వెళ్ళేవారు కానీ ఎక్కడ సెట్ అవ్వకోకుండా ఉన్నప్పుడు ఏం చేయాలో తెలీదు అనేసి నేను ఆందోళన పడినప్పుడు నా షాప్లో నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యారు. ఆ ఫ్రెండ్ ద్వారా నాకు ఒక మంచి క్యాంటీన్ ఉంది, మేము పార్ట్నర్ కింద చేసుకుందాము అనేసి ప్రొఫైల్ పెట్టారు. కానీ దానికైతే 10 లక్షలు కావాలి, మీరు ఒక 5 పెట్టుకోవాలి, మేము ఒక 5 పెట్టుకోవాలన్నారు. కానీ ఆ 5 పెట్టుకోవడానికి కూడా మా దగ్గర ₹1 కూడా లేనప్పుడు నేనేం చేయాలా అనేసి మళ్ళీ నేను ప్రేయర్లో కూర్చుని మళ్ళీ ఫాస్టింగ్ ఉండి 3 days ప్రేయర్ చేసి మళ్ళీ జీసస్ కాల్స్ సిస్టర్స్ వచ్చి మా గృహంలో ప్రేయర్ చేసి ఎట్లయినా దేవుడు ఇస్తాడు, మీరు క్యాంటీన్ పెడతారనేసి మాకు బలపరిచినప్పుడు మేము ఆ క్యాంటీన్ మొన్న January 10th మేము ఓపెన్ చేసాము.
ఓపెన్ చేసినప్పుడు దేవుడు మాకు ఎలా ఇచ్చాడో ధనం అయితే మాకైతే తెలియదు, కానీ దేవుడు నా భర్తని ఒక 15 మందికి మేము సాలరీ ఇచ్చే స్టేజ్లో దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆస్వాదించాడు, మా కుటుంబాన్ని ఎంతగానో లేవనెత్తాడు. జీసస్ కాల్స్ ప్రేయర్ వల్ల దేవుడు నా కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించాడు.